ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా బలంగా ఉందని అనుకోవట్లేదని కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి అన్నారు. కవిత లేఖపైన రియాక్ట్ అయిన ఆయన కేసీఆర్ లేకుంటే బీఆర్ఎస్ లేదని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తరువాత బీఆర్ఎస్ బలంగా ఉంది. అసలు తెలంగాణలో ఉనికి లేని బీజేపీకి కుటుంబ కలహాలతో బలం తెచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో వారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల్లో మేమందరం కూడా ఒక సెక్యులర్ భావాలతో ప్రజా పరిపాలనలో మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. బీజేపీ ఎప్పుడు కూడా హిందూ మత రాజకీయాలతోటి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ కూడా సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన ఉనికి ఉంటుంది, కానీ కుటుంబం యొక్క ఉనికి ఉండదు అనేది నా అభిప్రాయం. కేసీఆర్ యొక్క కుటుంబము ఎవరిది వాళ్ళే పొలిటికల్ పర్సనల్గా ఊహించుకొని తండ్రి మీద దండయాత్ర చేస్తూ బీజేపీ వాళ్ళ పార్టీని వాళ్ళు కొంప ముంచుకుంటూ బీజేపీని పెంచి పోషించే రాజకీయంగా పెంచే విధంగా ఈ యొక్క వీళ్ళ పరివర్తన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బీజేపీ బలంగా లేదు, రాజకీయంగా బలంగా లేదు. తెలంగాణ రాజకీయాల్లో లేని బలాన్ని కవిత లేఖల లీకులతోటి ఈ జనాలకు ఏమొస్తుంది, బయట ఏమనుకుంటారు, వాళ్ళ ఓటర్స్ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ బీజేపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, సరే ఇక వీళ్ళ ఇళ్ళ పంచాయతీ నడుస్తున్నది, సరే కాంగ్రెస్ లాంటి ఆల్రెడీ ఆడ ఎక్కువ లీడర్షిప్ ఉంటుంది, ఆడ అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి పోదామని వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అనుకొని అటు దిక్కుపోయే ప్రమాదం ఉంటుంది. అట్లా బీజేపీకి ఎదుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలు మాకు వచ్చే మా నష్టం ఏంటంటే మాకు నష్టం కాదు, వీళ్ళు వాళ్ళ ఇంటి పంచాయతీని బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, వీళ్ళు పంచాయతీ చేసుకుంటూ పోతుంటాయి అనేది అంతే కదా. వాళ్ళ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అవుతారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు డిస్టర్బ్ అయ్యి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళంతా ఏది పంచాయతీ అనేది మనకు అని వాళ్ళు మా కొంపలు మూస్తారని వాళ్ళు అనుకొని, వాళ్ళ కార్యకర్తలు లీడర్స్ అనుకొని బీజేపీకి పోదాము టైం చూసుకొని అనే ఒక పరిస్థితి